ఫైనల్గా తేజ శ్రీమంతం డే రోజుకి ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు మార్నింగ్ 4:50 అవుతుంది. హైదరాబాద్ నుంచి తేజ వాళ్ళ రిలేటివ్స్ వస్తున్నారు. వాళ్ళ దగ్గర ఏదో జ్యువెలరీ ఉందంట, అది కలెక్ట్ చేసుకోమని చెప్తే ఇంకా మార్నింగ్ నేను వచ్చాను. వాళ్ళు గోదావరి ట్రైన్కి వస్తున్నారు. సో అది 4:50 అని చూపించింది టైము, అందుకే వచ్చేసాను. కానీ ఇప్పుడు ఇంకొక 10 మినిట్స్ పడుతుంది రావడానికి, ఇంకా వెయిట్ చేస్తున్నాను. చెయ్యు మరి అక్కకి వదినా వదినా వస్తున్నాను ఒక్క నిమిషం. ఇవి ముందు రోజు ఈవెంట్ ప్రిపరేషన్ క్లిప్స్ చూపిస్తున్నాను. ఇంట్లో ఈ వాల్కి మేము డెకరేషన్ చేయాలనుకున్నాము, నార్త్ ఫేసింగ్ ఉండాలని. మెల్లమెల్లగా డెకరేషన్ సామాన్లు అన్నీ అయితే వచ్చాయి. యాక్చువల్గా డెకరేషన్ అయితే మేమే చేద్దామని అనుకున్నాము, కానీ ఎందుకో సరిగ్గా కుదరలేదు అనిపించింది. ఇంకా అందుకే డెకరేటర్ని పిలిచి మంచిగా రూమ్ అయితే డెకరేట్ చేయించాము, కొంచెం గ్రాండ్గా కనబడాలి అనేసి చెప్పి. బయట డెకరేషన్ పనులు జరుగుతున్నాయి కదా, ఇంకా ప్యారలల్గా మేము మీషోలో కొన్ని ఆర్డర్స్ అయితే చేశాను నేను ఈ ఈవెంట్ కోసం అని చెప్పి. నేను చేసిన ఐటమ్స్ అన్నిటిలో కల్లా నాకు ఈ ఐటమ్ చాలా మంచిగా నచ్చింది. చాలా క్యూట్గా ఉన్నాయి చూడడానికి, అండ్ నెంబర్ ఆఫ్ పీసెస్ కూడా చాలా ఎక్కువ ఇచ్చాడు. ఈవెంట్కి చాలామంది వస్తారు కదా, సో అందరూ హోల్డ్ చేసుకుని ఒక మంచి ఫోటో తీసుకోవడానికి కానీ కొంచెం ఫన్గా ఉంటుందని చెప్పి ఇది ఆర్డర్ చేశాను. ఇంకా ఆ రోజు నైట్ కొన్ని షాపింగ్ చేయాలి అనే స్టేజ్ అంటే ఇంకా దగ్గరలో ఉన్న ఫ్యాన్సీ షాప్కి తీసుకెళ్ళాను. ఇంక లేడీస్ గురించి తెలిసిందే కదా, లాస్ట్ మూమెంట్ వరకు ఏదో ఒక ఐటమ్ బ్యాలెన్స్ ఉంటూనే ఉంటుంది అండ్ ఏదో ఒక రిక్వైర్మెంట్ యాడ్ అవుతూనే ఉంటుంది. ఫైనల్లీ అన్ని పనులు కంప్లీట్ చేసుకొని పడుకునే ముందు మెహందీ కసరత్తులు మొదలయ్యాయి. మా ఆల్ ఇన్ వన్ వదిన ఉన్నారు కదా, సో ఏం టెన్షన్ లేకుండా ఫటాఫట్ పని కంప్లీట్ చేసేసారు. తేజు నా కోసం కూడా కొన్ని డిజైన్స్ చూసి ఫిల్టర్ చేసి ఉంచింది. ఇవి నువ్వు ట్రై చెయ్యు, బాగా క్యూట్గా ఉంటాయి, బాగుంటాయి అని చెప్పి. ఇంకా నాకు నచ్చి నేను కూడా ట్రై చేశాను. ఈ ఈవెంట్ కోసం తేజుకి నేను ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ ప్లాన్ చేశాను. దీని గురించి తేజుకి అసలు ఏమాత్రం ఐడియా లేదు. తను తర్వాత ఓపెన్ చేసింది ఈ ప్యాకేజ్ని ఈవెంట్ అయిపోయిన తర్వాత. తన రియాక్షన్ చూడండి.
ఇంకా మోస్ట్ అవైటెడ్ ఫన్ సెషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది పట్టుకోండి, పైగా పెట్టిన పర్లేదు. అత్తయ్య గారు మీరేమనుకుంటున్నారు? బాగా అనుకుంటున్నారా? ఓకే, చెప్పండి, ఎవరు కొడతారు? అమ్మాయి కొడతారా అబ్బాయి కొడతారా? బాయ్ కొడతారు. ఓకే, ఇవాళ బాయ్ అప్పుడు కొడుతుందా? ఈ ఈవెంట్కి తేజుకి ఏమైనా స్పెషల్గా ఇవ్వాలని చాలా ఆలోచించి ఈ 3 ఐటమ్స్ అయితే నేను ఫైనల్ చేసి తనకి గిఫ్ట్ ఇచ్చాను. ఇవి చూసిన తర్వాత తన హ్యాపీనెస్ అంతా తన కళ్ళలోనే కనిపించింది. సో మా ఫస్ట్ బేబీ బామ్ సెలబ్రేషన్, తన సీమంతం ఈ రకంగా జరిగింది. తేజు తన ఫ్యామిలీతో కలిసి అదే రోజు ఈవినింగ్ ట్రైన్కి వాళ్ళ పుట్టింటికి అయితే స్టార్ట్ అయిపోయింది. ఫైనల్గా అందరి బ్లెస్సింగ్స్తో మాకు ఒక బుజ్జి బాబు అయితే పుట్టేశాడు. ఈ ఈవెంట్ ఇంత బాగా జరగడానికి మా ఫ్యామిలీ నాకు ఇచ్చిన సపోర్ట్ అయితే నేను మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అలాట్.